వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో, ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారి ఆధ్వర్యంలో కొవ్వూరులో మాఘమాసం మహాసౌర యాగం నిర్వహించబోతున్నారు. సో, దాని గురించి వివరాలు తెలుసుకుందాం. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మి తల్లి. మహాసౌర యాగం సో కొవ్వూరులో జరపబోతున్నారు. దాని పూర్తి వివరాలు. అంటే ఇప్పుడు మీరు నన్ను సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్‌గా, అలాగే వెజిటబుల్ థెరపిస్ట్ అంటే ఇక్కడ వెజిటబుల్ గాని, లేకపోతే సన్ స్పిరిచువల్ సొసైటీ గాని, ఇవి 2 కూడా నాకేంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం అనే ప్రమాణ వాక్యానికి నిర్వచనాన్ని నిజం చెయ్యాలి. ఇది ప్రమాణం నిజం. అంటే మన ఆరోగ్యాన్ని సంరక్షించేది, మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేది సూర్యనారాయణమూర్తి. మనం అంటే కోరికలతో కాదు, ఆరోగ్యాన్ని ఇవ్వమని కాదు, ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా అంటే ప్రతి సంవత్సరం అంటే మాఘమాసం అంటే అందరికీ తెలుసు. సూర్యభగవానుడికి సంబంధించినటువంటి మాసంగా మనం తీసుకుంటాం. ఈ మాఘమాసంలో అంటే నేను సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టి 5 ఏళ్ళు అవుతుంది. ఈ 5 ఏళ్లలోనూ మహాసౌరయాగాలు చేస్తూనే ఉన్నాను. ఈ సంవత్సరం ఇప్పుడు మనకి కుంభమేళా జరుగుతుంది. అంటే 144 ఏళ్ళకు ఒకసారి చేసేదాన్ని మహాకుంభమేళా అంటారు. ఇది ఇప్పుడు అంటే ఈ కుంభమేళా జరుగుతున్న ఈ సంవత్సరం ఏదైతే ఉందో చాలా విశేషం. మాఘమాసంలోనే జరుగుతుంది. అంటే సూర్యుడి యొక్క తీక్షణత చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని నేను చేసేది అఖండ మహాసౌర యాగం, మాఘమాస అఖండ మహాసౌర యాగం. అంటే గత 4 నెలలుగా నేను మహాసౌరం చేస్తున్నాను. ప్రతిరోజు నా ఇంట్లో జరుగుతుంది. దీనికి పరిపూర్ణంగా చేయడానికి కొవ్వూరు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి కొవ్వూరు గోదావరి ఒడ్డున అక్కడ మీకు రావణ బ్రహ్మ దేవాలయం ఉంటుంది. ప్రకృతి రావణ బ్రహ్మ దేవాలయం, బ్రహ్మసూత్ర మల్లన్న దేవాలయం. అది ఒరిజినల్గా అంటే ఓపెన్గా ఉంటుంది. ఎవరైనా వెళ్ళి స్వహస్తాలతో శివుణ్ణి అర్చించవచ్చు. ఆ ప్రాంగణంలో 14 రోజుల పాటు మాఘమాస అఖండ మహాసౌరయాగం నిర్వర్తిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి దేవాలయం ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు నన్ను అడగడంతో అక్కడ చేస్తున్నాం. దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నా స్వగ్రామం. మా ఇంట్లో మా నాన్నగారు అమ్మగారు చేతుల మీదుగా 30 రోజుల పాటు ఇక్కడ 14 రోజులు నేను కూర్చుంటున్నాను. అక్కడ నా ఇంట్లో అనపర్తిలో మా స్వగృహంలో మా నాన్నగారు అమ్మగారు చేతుల మీదుగా 30 రోజుల పాటు మహాసౌరయాగం జరుగుతుంది. ఇది లోక కళ్యాణార్థం. ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యాలు బాలేదు, ఆరోగ్యాలను మెరుగుపరుచుకోవాలంటే మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి సూర్యనారాయణమూర్తికి కృతజ్ఞత తెలియచేస్తూ మనం సమర్పించేటువంటి మహాసౌరయాగం. అంటే దీనికి ప్రారంభం ఏంటి, ఇంతకు ముందు ఎవరు చేశారు, మనకు ఏదన్నా పురాణం ఉండాలి కదా. కలియుగ దైవం, మన ప్రత్యక్ష దైవం ఎవరు? కలియుగ దైవం లార్డ్ బాలాజీ వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అంటే కలియుగ ప్రారంభంలో 12 సంవత్సరాల పాటు సూర్య దీక్షను స్వీకరించి ప్రతినిత్యము కూడా అర్ఘ్యపాదాదులు సూర్యనారాయణమూర్తికి అర్పించడం ద్వారా ఆయనకి పద్మావతీదేవిని వరంగా ఇచ్చాడు. ఇప్పుడు ఒక పిల్లనివ్వడానికి అంటే అమ్మవారిని లక్ష్మీదేవిని ఆయనకి ఇవ్వడానికి నీకేముందని అడిగారు. అప్పుడు కుబేరుడు అప్పిస్తాడు. అంటే పిల్లనివ్వడానికి ఏమీ లేనప్పుడు అప్పిచ్చేవాడు ఎందుకు ఇస్తాడు అంటే ఆయన దీక్ష అంత గొప్పది, అంత ఉన్నతంగా 12 సంవత్సరాల పాటు సూర్య దీక్షను చేయడం ద్వారా అప్పిచ్చువాడు ఆయన కుబేరుడు వచ్చి అప్పు ఇవ్వటం, తర్వాత లక్ష్మీదేవిని సొంతం చేసుకోవడం. అంటే ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి సూర్యనారాయణ మూర్తికి మనం చేసేటువంటి దీక్ష ఇది మొట్టమొదటిసారిగా కలియుగ ప్రారంభంలో వెంకటేశ్వర స్వామి వారు చేయడం జరిగింది. ఇది అందరూ చేయాలి, అందరూ ఆరోగ్యవంతులు అవ్వాలి. అందరికీ ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యనారాయణ మూర్తికి నివాళులు తెలుపుతూ హృదయపూర్వకంగా అర్ఘ్యాన్ని సమర్పిస్తూ మహాసౌరయాగాన్ని నిర్వర్తిస్తున్నాం. అందరూ ఆహ్వానితులే, ఎలాంటి రుసుములు ఇవ్వక్కర్లేదు. అక్కడికి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని యాగంలో పాలు పంచుకొని అందరూ ఆరోగ్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ ద్వారా వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను నేను. ఖచ్చితంగా గురూజీ, ఆ రోజున మన బీఆర్కే న్యూస్లో కూడా మనము మీరు ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేద్దాము. సో ఫాలో అవ్వాలని కోరుకుందామండి. అందరూ అటెండ్ అవ్వాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు, ధన్యవాదాలు. సూర్యోస్మి తల్లి.